హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఈ వీడియోలో అన్నం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో గుడిలో చేస్తారు కదండి. సో అదే టేస్ట్ అండ్ లుక్ ఫీల్ వచ్చేలా నేను అన్నం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో. తప్పకుండా చూడండి. సో ముందుగా అయితే మనము 1/3 కప్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. సో 1/3 కప్ ఆఫ్ రైస్ని మనము వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్లో పెట్టుకోండి. సో దాంట్లోని 1/3 కప్ ఆఫ్ వాటర్ అండ్ 1/3 కప్ ఆఫ్ పాలు యాడ్ చేసుకోండి. సో అందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు విజిల్ ఓపెన్ చేసేది పైన కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని దాంట్లో ఉన్న రైస్ ఇది ఏదైతే ఉందో దాన్ని స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలన్నమాట. సో ముందుగా అయితే మనం స్మాష్ చేస్తాం రైస్ని. సో మనకి కుక్కర్లో ఆల్మోస్ట్ 60% అయితే మనకి కుక్ అయిపోతుంది రైస్ అది కూడా. సో దాన్ని అలా మనము గరిటెతో ఇలా స్మాష్ చేయాలన్నమాట. సో ఇలా స్మాష్ చేసుకున్న రైస్ని అంతా కూడా మనము ఇంకొక వెజల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో నేనైతే ఇత్తడి గిన్నెలోకి మార్చుకున్నానండి. సో మీరు ఏదైతే వెజల్స్ వాడతారో అందులోకి మార్చుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే ఫాలో అవ్వండి. ఇప్పుడు అందులోనే హాఫ్ కప్ పాలు యాడ్ చేసుకోండి. సో నేనైతే ఈ రెసిపీకి కంట్రీ డిలైట్ మిల్క్నే వాడానండి. సో మీరు ఏదైతే మిల్క్ రోజు వాడుతూ ఉంటారో అదే మిల్క్ మీరు వాడచ్చు. ఇప్పుడు అందులోనే 1/3 కప్ నీళ్ళు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనము దీన్ని సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. సిమ్ ఫ్లేమ్లో మనకు ఆ పాలల్లో అన్నం అంతా కూడా బాగా ఉడికినంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఇలాగ సిమ్ ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. సో మనకి ఇంకా అయితే చిక్కబడాలండి. సో అందుకే ఇంకా నేను కుక్ చేసుకున్నాను. సో మనకి పాలల్లో ఉడుకుతుంది కదా, సో ఇంకా కొద్దిగా చిక్కపడాలి మనకైతే. సో వన్స్ మనకి చిక్కపడింది అనిపించినప్పుడు అందులోనే 2/3 కప్ ఆఫ్ బెల్లం, జాగరి ఉంటుంది కదా, సో బెల్లాన్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. మనకి ఆ బెల్లం అంతా కూడా బాగా కరిగిపోవాలి. ఇప్పుడు మళ్ళీ మన పరమాన్నం దగ్గర పడిందా లేదా అని చెక్ చేసుకోండి. సో మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, దగ్గర పడింది అనిపించినప్పుడు అది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక తాలింపు పెనం తీసుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని అందులోనే కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి. సో కిస్మిస్ వేగుతుంది అన్న సమయంలో మనము జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. సో నేనైతే ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు ముక్కలు తీసుకున్నాను. సో వాటిని కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి. సో మనకైతే కిస్మిస్ అనేది మనకి ఇలాగ పొంగాలండి, అప్పుడే మనకి బాగా వేగిందని అర్థం. సో అన్నీ వేగిన తర్వాత అందులోనే మెలన్ సీడ్స్ అంటాం కదా, సో మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోండి. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము అన్నం పరమాన్నం గిన్నెలోకి వేసేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ గుడిలో ప్రసాదం లాంటి టేస్ట్ వస్తుంది మనకి. సో మీరు కూడా ఇది రెసిపీ ట్రై చేయండి. సో ఇది మొత్తాన్ని ఇలా మనం జస్ట్ కలిపేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. సో ఇది మనము ఎంతో నిష్టగా అమ్మవారికి పెడితే నైవేద్యంగా చాలా మంచిదండి. సో ఎంతో ప్రీతికరమైన స్వీట్ కదా ఇది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను.
Please do like, share, and subscribe to my channel. Thanks for watching. See you in the next video. Bye bye.